బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తలపెట్టిన సంకల్పాలు నిరంతర అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ధ్యానాన్ని, పిరమిడ్ శక్తిని ప్రపంచ నలుమూలలకు దినదిన ప్రవర్ధమానంగా విస్తరిస్తున్నాయంటే దానికి కారణం గురువాక్కులకు కట్టుబడి వారి సంకల్పాలను ముందుకు తీసుకెళ్తున్న ఎందరో పిరమిడ్ మాస్టర్ల నిష్కామ సేవే. మరి ఆ క్రమంలో పత్రిజీని కలిసి ధ్యానం ద్వారా తన జీవితాన్ని సమూలంగా మార్చుకుని ఉభయ గోదావరి జిల్లాల వారికి ధ్యాన ప్రచారం ద్వారా ఎనలేని సేవలను అందిస్తున్న ఒక గ్రేట్ మాస్టర్ని మీకు పరిచయం చేస్తున్నాం. ఆయనే సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ సలాది సత్తిరాజు గారు. ఎనభై 7 వయసులో 25 ఉత్సాహం, అడుగుల్లో అలసట లేదు, గుండెల్లో ధ్యాన శ్వాస తగ్గలేదు. ఉభయ గోదావరి జిల్లాలకు జ్ఞానజ్యోతిని అందిస్తూ పిఎస్ఎస్ఎం బాధ్యతలను భుజాన మోస్తున్న కర్మయోగి ఆయన. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. నిరుపేద కుటుంబంలో పుట్టి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పైకొచ్చారాయన. పేదరికం నేర్పిన పాఠంతో దేవుడి దగ్గర వెలిగించే అగర్బత్తీని సైతం ఆర్పి మరుసటి రోజు మళ్లీ వాడుకునేంతటి పొదుపు ఆయనది. అయితే అహర్నిశలు శ్రమించి స్థిరపడ్డామనుకునే లోపే చేతికొచ్చిన కొడుకు కన్నుమూశాడు. మాకు దారి చూపిన కాళ్ళు కట్టెల పాలాయేనా, మా భుజము తట్టిన సేతులు బూడిదైపోయేనా, మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా. తీరని శోకంతో ఇక ఎవరి కోసం సంపాదించాలి అన్న తీవ్ర వైరాగ్యంలో కూరుకుపోయారు. ఈ బాధను ఓదార్చ నువ్వుంటే బాగుండురా. ఆ కటిక చీకటిలో 2004లో విజయవాడలో జరిగిన పత్రిజీ సభ ఆయన జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ఆ నిరాడంబరతకు, జ్ఞానబోధకు ఆకర్షితులై తొలిసారి ధ్యానంలో కూర్చున్న ఆ ఒక్క గంట ఆయనకు సరికొత్త పునర్జన్మను ప్రసాదించింది. చేతిలో నుండి ₹1 వదలని ఆ మనిషి ధ్యానం విలువ తెలిసాక ఏకంగా 6 లక్షలతో ప్రచార రథం కొని వాడవాడలా ధ్యాన శంఖారావం పూరించారు. నా సంపద, సమయం, సర్వస్వం పత్రిజీ పంచిన జ్ఞానం కోసమే అని వ్యాపారాలను సైతం పక్కనబెట్టి ధ్యాన ప్రచారానికి అంకితమయ్యారు. 2005లో అమలాపురంలో అద్భుతమైన పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. ఆ తరువాత పత్రిజీ మహాసంకల్పమైన శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం నిర్మాణంలో తనువు, మనస్సు, ధనాన్ని అర్పించి ప్రధాన మూలస్తంభంగా నిలబడ్డారు సత్తిరాజు గారు. ఒక సామాన్యుడి నుండి అసామాన్యుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం అనన్య సామాన్యం. అనారోగ్యంతో ఉన్న భార్యను కంటికి రెప్పలా చూసుకుంటూనే తన కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు. ఈ 87 వయసులో అవలీలగా 3 అంతస్తులు ఎక్కుతూ సైకిల్ తొక్కుతూ ఇంటింటికి వెళ్లి చిరునవ్వుతో స్వామి ధ్యానం చెయ్యండయ్యా అంటూ ధ్యానం యొక్క విశిష్టతను పరిచయం చేస్తున్నారు. ఈ వయసులో కూడా ఇంత ఉత్సాహంగా ఎలా పని చేయగలుగుతున్నారు తాతయ్య అని ఎవరైనా ప్రశ్నిస్తే ఇదంతా పత్రిజీ నుంచి నేను పొందిన ప్రేరణ, ప్రతిరోజు నేను చేస్తున్న ధ్యాన సాధన ద్వారానే సాధ్యమని చిరునవ్వుతో బదులిస్తారు సలాది సత్తిరాజు గారు. తరతరాల చెమట చుక్కలు లాల పోసెను
నిరంతగా కొనసాగినాదో అలుపెరగని ఈ నిష్కామ సేవకుడికి, ఈ గ్రేట్ పిరమిడ్ మాస్టర్ కి ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం వేదికగా శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం మరియు పిఎస్ఎస్ఎం తరపున ఆ మహానుభావుడికి హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు. జయ హో పత్రిజీ, జయ జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ.